వేసవికాలం వచ్చిందంటే విద్యార్థుల పరీక్షలు ముగిశాయి. విద్యార్థులు వేసవికాలం నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్తుంటారు. యువకులు, పర్యాటకులు సముద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో అనువుగా ఉండే ప్రదేశాల్లో స్నానాలు చేసేందుకు ఉరుగులుతుంటారు. అయితే గోదావరిలో స్నానం చేసే సమయంలో, ఈత కొట్టే సమయంలో కానీ ఏమాత్రం ఎమరుపాటు ప్రదర్శించినా మృత్యువాత పడుతుంటారు. గోదావరి నదిలో ఈ వేసవి కాలంలో వేడి నుండి రక్షించుకోవడానికి గోదావరి నదిలో దూకి సేద తీరుతుంటారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో పోలవరం, పట్టిసీమ, రాజమహేంద్రం, కొవ్వూరు, ధవళేశ్వరం, పాలకొల్లు, నర్సాపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో గౌతమి గోదావరి నది ప్రవహిస్తుండడంతో స్థానికులతో పాటు బంధువులు కూడా ఈ నది తీరానికి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు ఇష్టపడతారు. ఇదే క్రమంలో గోదావరిలోని పంటకాలంలోనూ స్నానాలు చేస్తూ ఈత కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి నేపథ్యంలో చల్లగా ఉండడానికి గోదావరి నదిలో స్నానాలు దిగి ప్రశాంతమైన వాతావరణం గడుపుతుంటారు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సమ్మర్లో అద్భుతంగా ఉంటుంది. సమ్మర్లో మనం కుటుంబాలతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కొన్ని నియమాలు కూడా పాటించకపోతే కనుక లోగడ చాలా ఇబ్బందికర పరిస్థితులు జరిగినాయి కాబట్టి పోలీసు వాళ్ళు ఇక్కడ రావడానికి పర్మిషన్ ఇవ్వరు. అయినా కానీ జనం వస్తున్నారు. కానీ వచ్చినప్పుడు మీ జాగ్రత్తలు మీరు ఉండాలి. సమ్మర్లో చూడదగిన ప్లేస్ ఇది. ఈ బ్రిడ్జ్ పేరేంటి? సరదార్ కాటన్ బ్యారేజ్. ఎంతో తోడుతుంది ఇది? మొత్తం 23 కిలోమీటర్స్. సమ్మర్ హాలిడేస్కి ఏరియా చాలా బాగుంటుందండి. అలాగే హైదరాబాద్ నుంచి, రాజమండ్రి నుంచి, పరిసర ప్రాంతాల పట్టణ ప్రజలు చాలామంది వచ్చి ఇక్కడ అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. మనం కొచ్చిన్లో కానీ వాటర్ వరల్డ్ అని, హైదరాబాద్లో వాటర్ వరల్డ్ అని ఉంటుంది. కానీ వాటికి మించి ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు బాగుంటుందని తెలియపరుస్తుంది.